ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన గుండమ్మ కథ చిత్రంలో ఒక సన్నివేశం గుర్తుంది కదూ. తన పిన్ని గుండమ్మ ఇంట్లో తిష్ట వేసిన దుర్గమ్మతో లక్ష్మి ఫైటింగ్కు దిగితే ఇది పిడకలు కొట్టిన చేతులే అంటుంది దుర్గమ్మ. దానికి సమాధానంగా అలాగా, ఇవి జొన్నలు దంచిన చేతులే అంటుంది లక్ష్మి. ప్రేక్షకుల్ని అలరించిన ఈ సన్నివేశంలో మహానటి సావిత్రి, సూర్యకాంతమ్మ, ఛాయాదేవి పోటీపడి నటించారు. ఈ సినిమాలో భర్త వదిలేసిన పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు ఛాయాదేవి. మరో సన్నివేశంలో గుండమ్మ చిన్న కూతురు సరోజ భర్తతో పడుతున్న ఇబ్బందులను గమనించి దానికి ఉండి ఒకటే మనకి లేక ఒకటే అంటుంది దుర్గమ్మ. ఇలా కాపురాలు కూల్చేసే చుప్పనాతి పాత్రలు, గయ్యాళి పాత్రలు పోషించడంలో ఛాయాదేవిది ఒక ప్రత్యేకమైన శైలి. ఆవిడ పేరు చెప్పగానే సూర్యకాంతమ్మ గుర్తుకు వస్తారు. విడదీయలేని అనుబంధం వీరిద్దరిది. గయ్యాళి పాత్రలు పోషించడంలో సూర్యకాంతమ్మ, ఛాయాదేవి ఇద్దరే. ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే ఛాయాదేవి సూర్యకాంతమ్మకు సమవుజ్జి అని చెప్పడానికి లేదు. ఇద్దరూ గయ్యాళి పాత్రలు పోషించడంలో దిట్టలే, కానీ ఛాయాదేవి నటనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. సూర్యకాంతమ్మ గయ్యాళి పాత్రలతో పాటు హాస్యం, అమాయకత్వం ఉన్న పాత్రలు కూడా పోషించారు. గయ్యాళి పాత్రలతో పాటు కొన్ని సాత్విక పాత్రలు కూడా ఛాయాదేవి పోషించారు. సూర్యకాంతమ్మ, ఛాయాదేవి ఇద్దరు ఒకరికొకరు ప్రత్యామ్నాయం కాదు. ఎవరి పాత్రలు వారివే, ఎవరి నటన వారిదే. కాకపోతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంతే. సూర్యకాంతమ్మలో స్వార్థం డామినేట్ చేస్తే ఛాయాదేవి గారిలో కుట్రకోణం బాగా కనిపించేది. ఒకే తరహా పాత్రలు వీరిద్దరూ కొన్ని వందల చిత్రాల్లో పోషించిన ప్రేక్షకులకు బోరు కొట్టేది కాదు. సినిమాలో 15 ఏళ్ల వరకు సూర్యకాంతమ్మ తన గయ్యాళితనంతో భయపెట్టిన చివరి 2 రీళ్లలో ఆవిడ పశ్చాత్తాపడితే జనం కూడా ఆమెను క్షమించి వదిలేసేవారు. అయితే ఛాయాదేవి గారి పాత్రలు అలా ఉండేవి కావు. ఆవిడ చేసిన పనికి పోలీసులు వచ్చి పట్టుకుపోతే బావుండును అనిపించేవి. తన నటనతో, మాటలతో అంత విలని పండించేవారు ఛాయాదేవి గారు. మరో విషయం ఏమిటంటే, సూర్యకాంతమ్మ భోళాతనం గురించి, ఆవిడ మంచి మనసు గురించి ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలోని వారు ఎంత బాగా చెప్పుకునేవారో, ఛాయాదేవి గారిలో ఇతరులకు సాయం చేసే గుణం గురించి కూడా అంత గొప్పగా చెప్పుకునేవారు. జీవితంలో ఎవరైనా దెబ్బతిని సాయం కోసం తన దగ్గరికి వచ్చినా, లేక వాళ్ళ గురించి తనకు తెలిసిన ఛాయాదేవి గారు తనకు తోచిన సాయం చేసేవారు, అండగా నిలిచి ధైర్యం చెప్పేవారు. అయితే సూర్యకాంతమ్మకు లభించిన ప్రాధాన్యం, ఆదరణ ఛాయాదేవి గారికి లభించలేదనే చెప్పాలి. నటిగా ఆవిడకు మంచి మార్కులు వేసినా సూర్యకాంతమ్మ గారికి ఇచ్చిన స్థానం ఛాయాదేవి గారికి ఇవ్వలేదు. పరిశ్రమ, ప్రేక్షకులే కాదు, ఆ రోజుల్లో మీడియా కూడా ఛాయాదేవి గారి గురించి అంతగా పట్టించుకోలేదని చెప్పాలి. ఆవిడ ఇంటర్వ్యూలు, ప్రత్యేక వ్యాసాలు చాలా అరుదు. అందుకే ఆవిడ గురించి సమగ్రమైన సమాచారం అందుబాటులో లేదు. మాయాబజార్ చిత్రంలో రేవతి పాత్రను ఆవిడ అభినయించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ సినిమాలోనే లాహిరి లాహిరి లాహిరిలో పాట పాడుతుంటే గుమ్మడితో కలిసి నౌకా విహారం చేసే సన్నివేశాన్ని, ఆ పాటలో ఆవిడ కులుకులను మర్చిపోగలమా? అలాగే పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో ఛాయాదేవి గారు పోషించిన కాంతం పాత్రను కూడా మర్చిపోలేదు. ఇక కన్యాశుల్కం చిత్రంలో పూటకొళ్ళమ్మ పాత్ర కూడా ఎంతగానో అలరింపజేశారు. గిరీశం పాత్రను పోషించిన ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే సీన్లు కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణయుగంలోని అద్భుత నటీమణుల్లో ఒకరైన ఛాయాదేవి గుంటూరులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో పుట్టారు. ఆవిడకు చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కొంచెం పెరిగి పెద్ద అయ్యాక ఆంధ్రదేశంలో కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. 14 ఏళ్ల వయసులోనే ఆవిడకు సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు దీనబంధు. చెదలవాడ నారాయణరావు నటించిన ఆ చిత్రం 1942లో విడుదలయ్యింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో ఛాయాదేవి గారు నటించిన ఆవిడకు గుర్తింపు తెచ్చిన చిత్రం ఎన్ఐటి వారి పిచ్చి పుల్లయ్య. ఎన్టీఆర్ నటించి నిర్మించిన ఈ చిత్రంలో వితంతువు జమీందారిని పాత్రను ఆవిడ పోషించారు. ఆ పాత్ర ప్రశంసలతో పాటు కొన్ని సినిమాలు కూడా తెచ్చిపెట్టింది. కన్యాశుల్కం చిత్రంలో పూటకొళ్ళమ్మ పాత్రకు 100% న్యాయం చేశారు ఛాయాదేవి గారు.
ఆవిడ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం విజయవారి మాయాబజార్. అందులో రేవతి పాత్రను ఆవిడ అద్భుతంగా పోషించారు. ఎందరో నటీమణులు ఉండగా ఛాయాదేవి గారిని ఆ పాత్రకు దర్శకుడు కేవీ రెడ్డి గారు ఎందుకు ఎంపిక చేశారా అని సందేహం చాలా మందిలో ఉండేది. ఒక సందర్భంలో కేవీ రెడ్డి గారు ఆ విషయం గురించి వివరణ ఇచ్చారు. ఏమీ లేదప్పా, శశిరేఖ పాత్రను మన సావిత్రి చేస్తోంది కదా, తను కొంచెం లావు, ఆమెది తల్లి పోలిక అని చెప్పడానికి ఛాయాదేవిని తీసుకున్నా అని. ఈ చిత్రంలో నౌకా విహారం చేస్తూ లాహిరి లాహిరి పాటలో 3వ జంటగా గుమ్మడి గారు, ఛాయాదేవి గారు కనిపిస్తారు. ఈ పాటలో ఛాయాదేవి గారి ఎక్స్ప్రెషన్స్ ఒకసారి గుర్తు చేసుకోండి, తమాషాగా అనిపిస్తాయి. ఇక అక్కడ నుంచి గయ్యాళి పాత్రలు, హాస్య పాత్రలు దాదాపు 200 చిత్రాల్లో పోషించారు ఛాయాదేవి గారు. తన బాడీ లాంగ్వేజ్కు తగిన పాత్రలు ఆవిడ పోషించినా దేనికదే ప్రత్యేకంగా అనిపిస్తాయి. గయ్యాళి పాత్రలు పోషించడంలో సూర్యకాంతమ్మ, ఛాయాదేవి ఎవరి ప్రత్యేకత వారిదే. తెర మీద వీళ్ళిద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ కనిపిస్తే జనం బాగా ఎంజాయ్ చేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా అందరి హీరోల చిత్రాల్లో ఛాయాదేవి గారు నటించారు. సూర్యకాంతమ్మ గారికి వచ్చినంత పాపులారిటీ తనకు రాలేదని ఛాయాదేవి గారు బాధపడేవారు కాదు. నా సినిమాలు నాకు ఉన్నాయనేవారు. ఎవరిని కేర్ చేయని మనస్తత్వం ఆవిడది. ఛాయాదేవి గారు పెళ్లి చేసుకోలేదు. విజయవాడలో నాట్య ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఒక మగతోడు అవసరమని తీసుకువెళ్ళిన వ్యక్తే ఆవిడ సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. అతనితో సహజీవనం చేశారు ఛాయాదేవి గారు. వీరికి పిల్లలు లేరు. ఇక మహానటుడు ఎస్వి రంగారావు గారితో ఛాయాదేవి గారికి ఉన్న స్నేహం గురించి, వారిద్దరి అనుబంధం గురించి ఆ రోజుల్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. ఇద్దరు వాటిని పట్టించుకోలేదు, అలా కాదు అని ఖండించనూ లేదు. చిన్నప్పటి నుంచే తను అనుకున్న పద్ధతిలో జీవితం ప్రారంభించిన ఛాయాదేవి గారిలో ప్రపంచాన్ని చదివిన అనుభవం కనిపించేది. ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యి డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుని వడ్డీలకు తిప్పేవారు ఛాయాదేవి గారు. సినిమాలు తగ్గిన తర్వాత ఆ వడ్డీ డబ్బులే ఆవిడకు జీవనాధారం అయ్యాయి. అయితే ఛాయాదేవి గారి జీవిత చరమాంకం మాత్రం దుర్భరంగా గడిచింది. నా అనేవాళ్ళు లేకపోవడం, పరిశ్రమ పట్టించుకోకపోవడం ఆవిడను శారీరకంగా, మానసికంగా కొంగదీశాయి. వడ్డీలకు డబ్బు తీసుకున్న వారు మోసం చేయడం, అవి ఆవిడ తట్టుకోలేకపోయారు. దానికి తోడు మధుమేహ వ్యాధి ఆవిడను బాధించింది. కాలి వేలికి తగిలిన దెబ్బ వల్ల చివరకు ఆ కాలును పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆస్తులు కరిగిపోవడం, అనారోగ్యం వేధించడం, చూసే దిక్కు లేకపోవడం, చివరికి అనామకంగానే 1983 సెప్టెంబర్ 4న ఛాయాదేవి కన్నుమూశారు. ఆవిడ మరణ వార్తను పరిశ్రమ పట్టించుకోలేదు. కొన్ని సినిమా పత్రికలు తప్ప మిగిలినవి ఆవిడకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఛాయాదేవి గారి ప్రతిభ చాలా గొప్పదే. అయినా తన పేరులోనే ఉన్నట్లుగానే ఆవిడ నీడలోనే నడవాల్సి వచ్చింది. సూర్యకాంతమ్మ గారిలా సూర్యప్రభతో వెలగలేకపోయారు. ఇప్పటికీ సూర్యకాంతమ్మను పదే పదే గుర్తు చేసుకునేవారు ఉన్నారు, కానీ ఛాయాదేవి గారిని తలుచుకునేవారు లేకపోవడం ఆవిడ దురదృష్టం. పెద్దలు పేర్లు పెట్టడంలోని అర్థాన్ని, అంతరార్థాన్ని వీరి పేర్లతో మనం అర్థం చేసుకోవచ్చునేమో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.